హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో విద్యార్థులకు శుభవార్త అండి. సో స్కూళ్ళకు వేసవి సెలవులు అయితే మొత్తం 49 రోజులు. సో ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. తోటి విద్యార్థులకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ పాఠశాలలకు వేసవి సెలవులు ఎప్పటి నుంచో ఇప్పుడు చూద్దామండి. అన్ని పాఠశాలలలో ఏప్రిల్ 24వ తేదీ నుంచి ప్రభుత్వం అయితే సెలవులు ప్రకటించేసిందండి. మరి ఏపీ జూన్ 11వ తేదీ వరకు అయితే ఈ సెలవులు ఉంటున్నాయి. సో మొత్తం 49 అనగా రౌండ్ ఫిగర్ 50 రోజులు సెలవులు అయితే ఉండనున్నాయి. జూన్ 12వ తేదీన మళ్ళీ స్కూల్స్ తిరిగి పునఃప్రారంభం కానున్నాయి. సో ఈ విధంగా విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు తెలపడం జరిగిందండి. సో ఇది విద్యార్థులకు సంబంధించి ఒక శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మే స్టార్టింగ్లో అయితే సెలవులు ఇవ్వడం జరిగిందండి, వేసవి సెలవులు. కానీ ఈసారి ఎండలు బాగా మండిపోతున్నాయి. ఎండల దృష్ట్యా చూసి ఈసారి ఏప్రిల్ 24వ తేదీ నుంచి, అంటే ఒక వారం ముందు నుంచే సెలవులు అయితే ఇవ్వడం ప్రకటించేశారు. సో అంటే ముందు కంటే ఇప్పుడు కొద్ది రోజులు ఎక్కువగానే సెలవులు అయితే ఇస్తున్నారు. సో ముందు మనకు 41 రోజు అట్లా ఉండేది, 40 రోజులు అట్లా. కానీ ఇప్పుడు దగ్గర 50 రోజుల వరకు సెలవులు అయితే వచ్చాయండి. ఈ ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల అనే కారణం అయితే చెప్తున్నారు. ఇది అండి విద్యార్థులకు సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్. ఎటువంటి అప్డేట్ న్యూస్ కోసం సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేస్తానైతే ఆశిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.